ఛార్జీలను వెంటనే విద్యుత్ ఛార్జీలను వెంటనే సీఎం 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 వైఎస్ఆర్. పెద్దలు విజయమ్మ గారు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ప్రభుత్వము ఆమె 5 రోజులు ఉపవాసం ఉండి ప్రభుత్వాన్ని నిరసన తెలియజేసినా కూడా ప్రభుత్వంలో కించిత్తు చలనం లేకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయని ఈరోజు జగిత్యాలలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 9వ తారీఖు నాడు జరగబోయే బంద్లో వైఎస్ఆర్ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా పాల్గొనాలని, 9వ తారీఖు బంద్కు దుకాన్ వస్త్ర వ్యాపారులు, హోటల్స్ వాళ్ళు, కిరాణా షాప్ వాళ్ళు, అన్ని వృత్తి వ్యాపారులకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున 9వ తారీఖు బంద్లో పాల్గొనాలని, దానికి సహకరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వము ప్రజలకు ఎంత ఇబ్బంది పెడుతూ ఉన్నదో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా పోరాటం చేస్తూనే ఉన్నది. జగన్ గారిని జైల్లో పెట్టినా కూడా ఒకవైపు తన సోదరిమణి షర్మిల గారు, అంతేకాకుండా తల్లిగారు విజయమ్మ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం నిజంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష పార్టీ అంటే ఈ విధంగా ఉండాలని చెప్పుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వారి కుటుంబాన్ని ఎంత అణిచివేయాలని చూసినా కూడా వారి పోరాటం ముందుకు సాగడం హర్షించదగ్గ విషయమని, వైఎస్ఆర్ శ్రేణులు అంతా కూడా వారి కుటుంబానికి వెన్నంటే ఉంటారని ఆశిస్తూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తాం. ప్రజలకు అనుగుణంగా ప్రజలను కష్టాలు పాల్చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజల ఓట్లు కావాలి తప్ప ప్రజల బాధలు పట్టించుకొని ప్రభుత్వాన్ని, అలాగే ఈ కిరణ్ కుమార్ ప్రభుత్వం ప్రజలతో ఓట్లు వేయించుకున్న తర్వాత, గెలిచి గద్దెనెక్కిన తర్వాత ప్రజల దగ్గర కోట్లు వసూలు చేస్తూ పోట్లు పొడుస్తున్న ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఈ ప్రజలందరూ నామరూపాలు లేకుండా చేయాలని ఇకనైనా గమనించండి ప్రజలారా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తేనే మన ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమవుతుందని, అలాగే రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ, వృద్ధులకు కానీ వీరికి అందే సంక్షేమ పథకాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మన అందరం సంతోషంగా ఉంటామని తెలియజేస్తున్నాము. ప్రతిదానికి అధిక ధరలు పెంచుతూ రాబోయే రోజుల్లో రోడ్డుపై నడుస్తూ కూడా పన్ను వేసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూస్తున్నాము. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇకనైనా రోడ్డుపై కానీ ఎక్కడ కానీ ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ వ్యతిరేకంగా మన అందరం ముందుండాలని తెలియజేస్తున్నాను. మన గీతా హాస్పిటల్లో ఈ 4 రోజుల నుంచి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు మరియు ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి. ఇది ఏప్రిల్ 1 నుంచి మనకి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఆర్థోపెడిక్స్ మరియు పాలిట్రామా S5 అండ్ S15 కింద ఎముకలు విరిగిన వారికి ఉచితంగా ఆపరేషన్స్ చేసి రాడ్స్ ఇన్సర్షన్ కానీ ఏదైనా సరే వాళ్ళకి పూర్తిగా క్యాష్లెస్ ఫెసిలిటీతో ఆపరేషన్ చేయడానికి మనకు గవర్నమెంట్ తరఫున శాంక్షన్ అయింది. దీని కింద విరిగిన అన్ని కేసులు దాదాపు కవర్ అవుతాయి. లేని మళ్ళీ మన ఆరోగ్య మిత్రుల ద్వారా వాళ్ళకి పూర్తి సమాచారం ఇవ్వబడుతుంది. దీని క్రింద జరిగే ఆపరేషన్లకు పూర్తిగా అసలు
డబ్బులు అనేది అసలు తీసుకోకుండానే పూర్తి వైద్యము, మందులు, ఆపరేషన్ ఖర్చులు అన్నీ అందులోనే చేసి వారికి ఉచితంగా భోజన సౌకర్యం కూడా పేషెంట్కి కల్పించి వారిని డిశ్చార్జ్ చేస్తూ వాళ్ళకి రవాణా ఖర్చులు కూడా ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రతిదీ ఫోటోల ద్వారా చేసి నెట్లో అన్నీ లోడ్ చేసి ఆ తర్వాతనే క్లెయిమ్ మనకు శాంక్షన్ అవుతుంది. సో ప్రతిదీ పద్ధతి ప్రకారంగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము ఫాలో చేసి దీన్ని పూర్తిగా ప్రజలకి మేలు జరిగేలా అందజేస్తామని హామీ ఇస్తూ మా గీతా హాస్పిటల్ తరఫున CEO గారు డాక్టర్ విశ్వభారతి, నేను ర్యాంకో డాక్టర్ నరహరి తరఫున పూర్తిగా మేము జగిత్యాల చుట్టుపక్కల డివిజన్ వారిని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా శేఖర్ स्नानं समर्पयामि नारिकेल स्नानं गणेश गायत्री ओम गंगापते नमः।
समुद्रस्य गृहादिवे अश्वत्थेवो निषदनं प्रणेवो सदिकृता गोभाजकिलादे स्तनवत पूरुषं सहिरत्न ब्राह्मण विधि हरिहरालयंलो कृतौ रत्नमयं श्रेष्ठं त्रेतायां कृतौ रत्नमयं श्रेष्ठं त्रेतायां हेमसंभव द्वापरे पारदं श्रेष्ठं పార్థివంతు కలవు యుగే అని శివమహాపురాణంలో చెప్పినటువంటి ఒక విధంగా వచ్చేటువంటి ఒక నూతన సంవత్సరం యోగము క్షేమము అందరికీ కలగాలని గడిచిన సంవత్సరంలో జరిగినటువంటి ఒక అపశృతులు వాళ్ళ కుటుంబాల్లో కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ జరగకుండా ఉండడం కోసం బోధాశంకరుడైనటువంటి ఒక పరమాత్ముని పార్థివ స్వరూపంలో ఇక్కడ ఆరాధన చేసుకుంటున్నాం. మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇక్కడ జరిగేటువంటి ఒక కార్యక్రమం సహస్ర పార్థివ లింగార్చన. కేవలం కలియుగంలో ఒక మట్టి లింగానికి ఆరాధన చేస్తేనే పరమాత్ముడు అన్ని ఇస్తాడు అని శివమహాపురాణంలో చెప్పినారు. ఆ విధంగా అందరం కలిసి ఒక సత్సంగంగా ఏర్పడి ఆయా మనస్సులలో ఉండేటువంటి ఒక కోరికలన్నీ ఒక చోట చేకూర్చి ఒక రూపంలో సహస్ర లింగార్చన స్వరూపంలో స్వామిని సేవించుకుంటే అందరికీ ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలు ఆ పరమాత్ముడు ఇస్తాడనే భావన చేత సంకల్పం చేసి పూజ ప్రారంభం జరిగి సంకల్పము గణపతి పూజ ఇత్యాది కార్యక్రమాలు జరిగినాయి. మిగతా కార్యక్రమం అంతా ఇప్పుడు ప్రారంభమవుతుంది. కైలాస గిరిలో ఏ విధంగా అయితే పార్థివేశ్వరుడు పరమేశ్వరుడు ఉంటారో ఆయా ఆవరణ దేవతలను ఇక్కడ పార్థివ స్వరూపంలో చేసినటువంటి ఒక లింగంలో ఆవాహన చేసి తాండవేశ్వరుడు కానీ సజ్జోజాతాది పంచబ్రహ్మలు కానీ ఏకాదశ రుద్రులు కానీ ఇంద్రాది అష్టదిక్పాలకులు ఆదిత్యాది నవగ్రహాలు అన్నింటిలోనూ శివుడే ఉన్నాడు. శివుడాజ్ఞ లేని చీమ కూడా పుట్టదు అనేటువంటి ఒక పెద్దల వాక్యం చేత ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై స్వామి యొక్క సేవలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. హర హర మరి ఇప్పుడు
సుఖమిస్తాడు. ప్రకృతి ధర్మం మరణము ఈ లోకంలో శాశ్వతం కాదే జన్మము. ప్రకృతి ధర్మం మరణము ఈ లోకంలో శాశ్వతం కాదే జన్మము. త్యాగాల చరిత నీదమ్మా రాయంచలీలమ్మ, తారవోలే మెరిసినవమ్మా మాలీలమ్మ. చూసి మీ రెండు నయనాలు మరణం తర్వాత బ్రతికి ఉండాలి, మరణం తర్వాత బ్రతికి ఉండాలి, మరణం తర్వాత బ్రతికి ఉండాలి. నేత్రాలు లేనట్టి ఆ భాగ్యులకు మీ కళ్ళను ఇచ్చి ఆదుకోవాలి, మీ కళ్ళను ఇచ్చి ఆదుకోవాలి, మీ కళ్ళను ఇచ్చి ఆదుకోవాలి. నేత్రాలు దానం చేయాలి మనమందరము, ఆదర్శమూర్తులమవ్వాలి ప్రతి ఒక్కరము. నేత్రాలు దానం చేయాలి మనమందరము, ఆదర్శమూర్తులమవ్వాలి ప్రతి ఒక్కరము. త్యాగాల చరిత నీదమ్మా రాయంచలీలమ్మ, తారవోలే మెరిసినవమ్మా. కూడా ఎదుటి వారిలో జీవించాలి, ఎదుటి వారిలో జీవించాలి, ఎదుటి వారిలో జీవించాలి. వైద్య విద్యార్థుల పరిశోధనకై భౌతికతాయం సాయమవ్వాలి, భౌతికతాయం సాయమవ్వాలి. శరీర దానం చేయాలి మనమందరము, ఆదర్శమూర్తులమవ్వాలి ప్రతి ఒక్కరము. శరీర దానం చేయాలి మనమందరము, ఆదర్శమూర్తులమవ్వాలి ప్రతి ఒక్కరము. త్యాగాల చరిత నీదమ్మా రాయంచలీలమ్మ, తారవోలే మెరిసినవమ్మా మాలీలమ్మ. మల్లె పూల మాల వేసేదా బాలకృష్ణ మత్స్యావతారుడానిదా. మల్లె పూల మాల వేసేదా బాలకృష్ణ మత్స్యావతారుడానిదా. ఇట్ట మాయ మాయ ఇట్ట దొరకడాయ ఇట్ట మూరితిని ఇట్ట పడుదురా. ఇట్ట మాయ మాయ ఇట్ట దొరకడాయ ఇట్ట మూరితిని ఇట్ట పడుదురా. మల్లె పూల మాల వేయవే మనన్ను మత్స్యావతారుడానవే. మల్లె పూల మాల వేయవే. కుచుల జడలు వేసేదా బాలకృష్ణ కూర్మావతారుడానిదా. కుచుల జడలు వేసేదా బాలకృష్ణ కూర్మావతారుడానిదా. ఇట్ట మాయ మాయ ఇట్ట దొరకడాయ ఇట్ట మూరితిని ఇట్ట పడుదురా. ఇట్ట మాయ మాయ ఇట్ట దొరకడాయ ఇట్ట మూరితిని ఇట్ట పడుదురా. మల్లె పూల మాల వేయవే మనన్ను మత్స్యావతారుడానవే. మల్లె పూల మాల వేసేదా బండి పెట్టవే నన్ను పరశురాముడాన్ని కొల్వవే. పాలపువ్వ బండి పెట్టవే నన్ను పరశురాముడాన్ని కొల్వవే. పాలపువ్వ బండి పెట్టేదా పాల నిన్ను పరశురాముడాన్ని కొలిసిదా. పాలపువ్వ బండి పెట్టేదా పాల నిన్ను పరశురాముడాన్ని కొలిసిదా. కాళీయ పడగల కట్ట కల్లి చేసి నోడు కాళీయ పడగల సావతారుడన్నవే. మల్లె పూల మాల వేసేదా బాలకృష్ణ మత్స్యావతారుడనిదా. పాయింట్లు లభించాయి. అంటే ఇప్పుడు 10 పాయింట్స్ హైయెస్ట్ మార్క్స్ 100% అన్నట్లు, 94% అంటే దాదాపు 560 వరకు మార్క్స్ ఉంటాయన్నమాట. తర్వాత 2012 జూలై మాసంలో మరి మాకు ఉపాధ్యాయులందరూ కూడా ట్రాన్స్ఫర్స్ వెళ్ళిపోయారు. మరి 5 పోస్టులు మాకు ఖాళీ అయినాయి. 5 పోస్టులకు గాను మాకు ఒకే పోస్టు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్లో రావడం జరిగింది. మిగిలిన 4 పోస్టులు అలాగే ఖాళీగా ఉండిపోయాయి. ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడానికి 2-3 టైమ్స్ మేడం గారు మాట్లాడారు. శివపార్వతి మేడం గారు వచ్చారు.
అప్పుడు కూడా ఇనిషియలీ నాకు టైం లేదు, పని ఉంది, అట్లా ఏదో ఒకటి నేను ఎక్స్క్యూజ్ చెప్పాను. కానీ ఒక్కసారి నేను రాకపోతే ఐ వుడ్ మిస్డ్ సచ్ అ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. సో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటికి చాలా గర్వంగా భావిస్తున్నాను, చాలా సంతోషంగా భావిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్స్ టు మేడం అండ్ శివపార్వతి గారు. ఇప్పుడు మీరందరికీ ఈరోజు మెసేజ్ ఇవ్వాల్సిన ఏం లేదు, నేను ఏం చెప్పాలని అనుకుంటానో అది మీరే నా ముందు చూపెట్టారు. చెప్పాల్సిన స్పెషల్గా ఏం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇట్లా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నన్ను అడుగుతారు, మేడం మీ సక్సెస్కి సీక్రెట్ ఏంటి, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్? ఇదే చెప్తా, హార్డ్ వర్క్ చేయండి, డిసిప్లిన్గా ఉండాలి, హంబుల్గా ఉండాలి, హ్యూమిలిటీ ఉండాలి. యూ షుడ్ లెర్న్. మీకు ఉన్నటువంటి టాలెంట్స్, భగవంతుడు మాకు చాలా టాలెంట్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి. కొంతమంది చదువులు బాగా చేస్తారు, కొంతమంది స్పోర్ట్స్, కొంతమంది ఆర్టిస్ట్, కళాపరంగా డ్యాన్స్ కానీ పాటలు కానీ. మీకు ఏ ఒక్క టాలెంట్ భగవంతుడు ఇచ్చారో దాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి, దాన్ని ఇంప్రూవ్ చేయాలి. అవకాశం ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇది యూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి ఒక పెద్ద ఉదాహరణ, నేను ఎగ్జాంపుల్ నా లైఫ్ నుంచి ఇవ్వాల్సిన అవసరమే లేదు, మీరే చూపెట్టారు నా ముందు. ఇప్పుడు మీ మేడం చెప్పినట్టుగా ఎలక్ట్రిసిటీ లేదు, పెద్ద డీజే సిస్టమ్ లేదు, లైటింగ్స్ లేదు, అందరూ వేట్లు ఇట్లా వీఆర్ ఆల్ ఫైండింగ్ ఇట్ సో డిఫికల్ట్ టు సిట్ హియర్. బట్ స్టిల్ అందరూ ఒకరు కూడా లేచిపోలేదు. ఈవెన్ మై సెల్ఫ్, మై డియర్ ఫ్రెండ్ శ్రవంతి, వి ఎంజాయ్డ్ ఇట్. ఒక్కొక్క మినిట్ అదే మేము మాట్లాడాము. కాన్ఫిడెన్స్ పిల్లలకి నేను కొన్ని స్కూల్లో చూశాను. ఇప్పుడు చిన్నపిల్లలు 4th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఉన్న పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీదే, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మీదే కొన్ని. ఇక్కడ నేను చూస్తే నాకు అది అవసరమే లేదు. ప్రతి ఒక్క అమ్మాయి ఈ స్టేజ్కి వస్తే ఎంతో కాన్ఫిడెన్స్తో వాళ్ళకి. నార్మలీ మనం ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు చాలా భయం, స్టేజ్ ఫియర్ అంటారు. ఎక్కువ భయం ఉంటే మర్చిపోతాము, స్టెప్స్ మర్చిపోతాము, పాట మర్చిపోతాము. బట్ అవి అన్నీ కాకుండా విత్ లాట్స్, నాకు ఇది లేదు, అది లేదు, నా దగ్గర ఫెసిలిటీస్ లేదు, డబ్బులు లేదు, అట్లా ఏం ఆలోచించకుండా మాకు ఉన్నటువంటి టాలెంట్స్ని, మనకు వీక్నెస్ ఉంటే కూడా ఆ వీక్నెస్ని ఒక ప్రభుత్వ పాఠశాలలు మనకు ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే స్టాఫ్ మోస్ట్లీ వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ వేకెన్సీస్ వల్ల పిల్లలకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఉన్నటువంటి ఫ్యాకల్టీతో సమాజంలో ఇప్పుడు ప్రభాకర్ గారు లాగే ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు ఇచ్చినటువంటి వాలంటీర్ సర్వీసెస్ని చాలా సీరియస్గా తీసుకొని మీ కొరకు వాళ్ళు బాగా సర్వీస్ చేస్తున్నారు. సో మై స్పెషల్ అప్రిసియేషన్ అండి, ఇట్ ఇస్ ఫ్రమ్ మై హార్ట్. అండ్ తర్వాత శర్మ గారు కూడా హీస్ అ ఫ్రెండ్ ఆఫ్ పోలీస్. మనం ఏదో ఒక ప్రోగ్రామ్ పెడితే కూడా దే ఆఫర్ లాట్స్ ఆఫ్ అసిస్టెంట్స్. ఎంఈఓ గారికి, మై ఫ్రెండ్ శ్రవంతి గారికి, మేడం గారికి, అందరికీ ధన్యవాదాలు. పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు పిల్లలు మరి పెద్దవాళ్ళ ఆదర్శంగా తీసుకొని మరి ముందు భవిష్యత్తులో బాగా చదివి మరి రాణించాలని చెప్పి మీలో కూడా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ కావాలని ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని తప్పకుండా ఆ లక్ష్య దిశలోపట, సాధించే దిశలోపట ఇప్పటి నుంచే కష్టపడాలని చెప్పి మరి ఇంతకుముందు మేడం చెప్పినట్టు ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు ఇలాంటి మరి ధీటుగా మనం ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఉన్నారు, మొత్తం 6 సంతానము, 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. అందులో చివరి వ్యక్తి అతను వాళ్ళ తాతగారు రాజగోపాలరావు గారని తాను స్వయంగా జమీందారు అయ్యుండి జమీందారు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి పేదలకు 100 ఎకరాలు తన పొలాలు దానం చేసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయన మనవడే. ఆయన గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మీకు. గవర్నమెంట్ స్కూల్లో చిన్నప్పటి నుండి చదివి తర్వాత గవర్నమెంట్ కాలేజ్లోనే చదివి ఆ వ్యక్తి ఒకరోజు ఏం చేశారంటే అక్కడ ఆఫీస్ అది ఒక బస్ ఎక్కేసి బస్ స్టాండ్లో ఒక బస్ ఎక్కేసి సిటీకి చేరుకున్నారు. ఒక 2-3 సార్లు తప్పించి అంతకుముందు ఆయన సిటీ చూడడం కానీ ఆయనకు అంత ఐడియా లేదు. అక్కడ ఆయన ఎందుకు వచ్చారంటే పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ స్టేట్ వైడ్గా అవుతుందని అందరికీ తెలుసు. ఆ టెస్ట్ కోసం ఆయన అక్కడికి వచ్చారు. వచ్చి అక్కడ బస్ స్టాండ్లో దిగి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, కాళ్ళు చేతులు కడుక్కున్నారు, ఓ బ్యాగ్ తీసుకొని వెళ్ళారు, రాశారు. అక్కడ ఎగ్జామ్కి వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత చూస్తే అందరూ కార్లలో వచ్చిన వాళ్ళు, రకరకాల బుక్స్ పట్టుకున్న వాళ్ళు. వాట్ ఇస్ దిస్ రే, ఇదేంటి అదేంటి, ఇది వస్తుందా అది వస్తుందా, రకరకాల ఎంత బుక్స్ పట్టుకొని చూస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు ఎవరిని చూసినా కూడా అతను ఏ కంగారు లేదు. వచ్చారు, ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ వచ్చింది. తీరా చూస్తే స్టేట్ వైడ్గా ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. ఆయన ఎవరో కాదు, నా భర్త ఆర్డీఓ గారు శ్రీ హనుమంతరావు గారు. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 15 గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించారు ఆయన. ఇది 15వ గవర్నమెంట్ ఉద్యోగం ఆయనకి. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఆయన స్టేజ్ మీదకి నన్ను ఒక గౌరవంగా నన్ను ఇట్లా పిలిచి నన్ను మాట్లాడిస్తున్నారంటే నాకంటూ ఒక ఐడెంటిటీ అనేది లేదు. నేను ఈరోజు ఇలా రాగలిగానంటే నేను ఏ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అయితే ఏం తెలియదు వేస్ట్ క్యాండిడేట్స్ అనుకున్నానో అటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివి పైకొచ్చి సంస్కారంతో వ్యక్తిత్వంతో నలుగురిలో గుర్తింపు పొంది ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఆర్డీఓ గారు హనుమంతరావు గారి భార్య అయినందువల్ల ఈరోజు నేను ఈ స్టేజ్ మీదకి వచ్చి ఇలా మాట్లాడుతున్నాను. మీ దగ్గర ఉన్న ఒక్క పుస్తకమైనా సరే నమ్మకంగా చదువుకోండి, మీరు ధైర్యంగా చదువుకోండి. హనుమంతరావు గారు కూడా అదే చేశారు. ఆయన తను నమ్ముకున్న పుస్తకాలు, తన దగ్గర ఉన్న పుస్తకాలను నమ్ముకొని వచ్చి పరీక్షలు రాశారు. అంతేగాని రంగులు అట్టాలు వేస్తున్న బయట అమ్ముకునే పుస్తకాలను చూసి ఆయన భయపడలేదు ఎగ్జామ్స్ రాయడానికి. స్వయంగా నా కంటితో చూసి నాకు తెలిసిన పర్సన్ కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళ గురించి తెలియదు. మా వైపు దాదాపు 70% అందరూ అమెరికాలో సెటిల్ అయిపోవడమో ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడమో జరిగింది అందరూ. సో నాకు ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇటువంటివన్నీ నాకు ఐడియా లేకుండే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఎవరు కూడా దయచేసి ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మీరు తీసుకునే సబ్జెక్ట్స్ అటువంటివి మీరు చదువుకునే ఎగ్జామ్స్ ఇవాళ రేపు గవర్నమెంట్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎన్నో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. దయచేసి మీరందరిలో ఎవరికి మేధస్సు ఉన్నా ఫస్ట్ గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇంకొక ఉద్యోగాలకు లేదు కాదు అని అంటే బయట దేశాలకు కానీ ఇంకొక ఉద్యోగాలకు కానీ వెళ్ళే ప్రయత్నం చేయండి తప్పించి ఫస్ట్ ఇటువంటి ఉద్యోగాలు చేయాలి. నాకు దీని మీద కూడా ఒక గట్టి నమ్మకము, ఒక మంచి అభిప్రాయము ఎలా వచ్చింది, ఫస్ట్ దీని మీద కూడా నాకు గవర్నమెంట్ జాబ్